ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో ద్వారా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులో భాగమైన లోయర్ మరియు హయ్యర్ కి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ ఫీజు పే చేయడం, అదే విధంగా అప్లికేషన్ ఆన్లైన్ చేయడం ఎలా అనే దానికి చిన్న చిన్న డౌట్స్ అనేది చాలా మంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ప్రతిదీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. నిజానికి ఈ యొక్క కోర్సులో ఏదైతే మనం లోయర్ లేదా హయ్యర్ కి ఎగ్జామ్ ఫీజు పే చేయవలసి ఉందో అది ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయడంతో పాటు కొంత మాన్యువల్ గా కూడా మనము ఇది మీ అప్లికేషన్ సబ్మిషన్ చేయడం, డిఓ ఆఫీస్లో ఇచ్చి రావడం లాంటిది మాన్యువల్ గా కూడా మనం కొంత పని చేయవలసి ఉంటుంది. సో ఈ రెండు మనం ఎలా చేయాల్సి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనే ప్రతి డీటెయిల్ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మీరు ఎవరైతే సరే లోయర్ లేదా హయ్యర్, లోయర్ లేదా హయ్యర్ ఈ యొక్క ఎగ్జామ్స్ కి అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో, ఈ యొక్క ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో, మీరు మొదటగా చేయవలసిన పని ఏంటంటే మీ యొక్క ఎగ్జామ్ ఫీ అనేది పే చేయవలసి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ ఫీ పే చేయడానికి తర్వాత పే చేసినటువంటి ఆ ఎగ్జామ్ ఫీ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్ ప్లస్ మీ ఫోటో, సిగ్నేచర్, మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మన అన్ని కూడా అక్కడ తెలియజేస్తూ అప్లికేషన్ కూడా ఎస్ఎస్సి బోర్డుకి మీరు ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ఏది చేయాలి, ఫస్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి అనేది తెలుసుకున్నాం. మీరు లోయర్ లేదా హయ్యర్ అనుకోండి, ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం ఈ ఎగ్జామ్స్ కి అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళు లోయర్ గ్రేడ్ వాళ్ళని గుర్తుపెట్టుకోండి. అదే విధంగా లాస్ట్ ఇయర్ లోయర్ గ్రేడ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ప్రస్తుతం హయ్యర్ గ్రేడ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు హయ్యర్ గ్రేడ్ కానీ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు వేరు వేరు. ఓకే, లోయర్ గ్రేడ్ రాస్తున్న వాళ్ళైనా హయ్యర్ గ్రేడ్ రాస్తున్న వాళ్ళైనా మీకు అప్లికేషన్ ఆన్లైన్ డేట్ అనేది సేమ్ ఉంటుంది, ఎగ్జామ్ డేట్స్ కూడా మీకు సేమ్ ఉంటుంది. అయితే మీ అప్లికేషన్ ఆన్లైన్ చేయాలి, ఏం చేయాల్సి ఉంటుంది? నిజానికి ఈ యొక్క అప్లికేషన్ ఆన్లైన్ చేయడం అనేది ఏంటంటే మీరు ఏ గ్రేడ్కు సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఆ యొక్క గ్రేడ్లో మీరు డ్రాయింగ్ కోర్స్ ఎంచుకున్నారా లేదా టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ కోర్స్ ఎంచుకున్నారా? ఒకవేళ మీరు డ్రాయింగ్ లేదా టైలరింగ్ ఎంచుకుంటే ప్రస్తుతం మీరు లోయర్లో ఉన్నారా లేదా హయ్యర్లో ఉన్నారా? ఇటువంటి డీటెయిల్స్ అనేది మీరు అక్కడ తెలియజేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసి అప్లికేషన్ తీసుకెళ్లి డిఓ ఆఫీసులో ఇవ్వాలి. సో ఇదంతా కంప్లీట్ అయితేనే మీకు హాల్ టికెట్ అని వస్తుంది. ఆ హాల్ టికెట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ కి మీరు రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కరూ చేయవలసిందే. అయితే ఫస్ట్ చూద్దాం, మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి అంటున్నాం. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ఇంటర్నెట్ కి వెళ్ళేసి అప్లికేషన్ ఆన్లైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికంటే ముందు మొదట మనం ఏం చేయాలి, మీ యొక్క ఎగ్జామ్ ఫీజు ఏదైతే ఉందో, ఎగ్జామ్ ఫీ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్ లో చలాన్ తీయాలండి. ఏం చేయాలి? చలాన్ తీయాలి. అప్లికేషన్ ఆన్లైన్ చేయడానికి ముందే ఎగ్జామ్ ఫీజు అనేది చలానా రూపంలో కట్టాలి. చాలా మంది ఏం చేస్తున్నారు, డీడీ కడుతున్నారు లేదా ఆన్లైన్ పేమెంట్ ఏమైనా ఉందా అనేది చూస్తున్నారు. మనకి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనేది లేదండి. ఓకే, ఆన్లైన్ పేమెంట్ లేదు. అదే విధంగా డీడీ తీస్తున్నారు, డీడీ కూడా చెల్లదు. మరి ఏం చేయాలి? చలాన్ రూపంలో మాత్రమే మీ ఎగ్జామ్ ఫీజు పే చేయాలి. సార్ మరి చలాను తీయాలి, ఈ చలాన్ ఎక్కడ తీయాలి? గుర్తుపెట్టుకోండి, ప్రతి క్యాండిడేట్ కూడా ఫస్ట్ చలానా తీయడానికి ప్రయత్నం చేయండి. చలాన్ ఎక్కడ తీయాలి అనే దాని గురించి నేను చెప్తా. ఫస్ట్ మీరు లోయర్ గ్రేడ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకుందాం, చలాన్ తీయాలి. చలాన్ తీయడానికి మీరు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళండి. ఫస్ట్ ఏదైనా సరే, నిజానికి ఈ చలాన్ అనేది మీరు మొబైల్ నుండి కూడా చేయొచ్చు అండి. ఇంట్లో ఉండి మొబైల్ నుండి కూడా చేయొచ్చు. ఈ మొబైల్ నుండి చేయడం అనేది కూడా చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఇంటర్నెట్ వెళ్తారా, మొబైల్ నుండి చేస్తారా అనేది మీ ఇష్టము. మొబైల్ నుండి కూడా చేయొచ్చు. ఎలా తీయాలి చలాన్ అనేది, నాకు బ్యాంకులో అకౌంట్ లేదు, నేను ఏ బ్యాంకులో తీయాలి అనేటువంటి డౌట్స్ కూడా అడుగుతున్నారు. చలాన్ తీయడానికి క్యాండిడేట్ కి
బ్యాంకులో అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ప్రతి బ్యాంకులో ఈ చలాన్ తీయడం అనేది ఉండదండి. ప్రతి జిల్లాలో కొన్ని మండలాల్లో ఉన్నటువంటి స్పెషల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, అంటే ఎస్బీఐ లాంటి కొంచెం ఆ మేజర్ బ్యాంకులు ఏదైతే ఉంటుందో వాటిలో మాత్రమే చలాన్ అనేది తీస్తారు. ప్రతి బ్యాంకులో, ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లాంటి చిన్న చిన్న మండలాల్లో ఉండేటువంటిలో ఉండదు. కాబట్టి అసలు మీరు చలానా తీయడానికి మీకు దగ్గరలో ఏ బ్యాంక్ ఉంది, ట్రెజరీ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, ఇంటర్నెట్కి వెళ్ళిన తర్వాత లేదా మొబైల్ మీరు ఓపెన్ చేసిన తర్వాత చలాన్ ఎంట్రీ ఫామ్ అని టైప్ చేయండి. చలాన్ ఎంట్రీ ఫామ్ అని టైప్ చేయండి. సో ఈ చలాన్ ఎంట్రీ ఫామ్ అని టైప్ చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి మొదటి లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ చలానా ఏ విధంగా పే చేయాలి, అక్కడ ఎటువంటి ఆప్షన్స్ అడుగుతుంది, మీరు దేన్ని ఎంచుకోవాలి అనేటువంటిది కూడా నేను ఒక చిన్న వీడియో చేసినాము. ఆ వీడియో కూడా నెక్స్ట్ ఈ వీడియో తర్వాత అది కూడా పంపిస్తా. చలానా మీరు ఆన్లైన్ చేసే క్రమంలో ఎక్కడ ఏది మీరు ఎంటర్ చేయాలనేది దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదేంటంటే ఓవరాల్గా మీరు ఏం చేయాలనే దాని గురించే చూస్తున్నా. సో దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీరు చలాన్ ఎంట్రీ ఫామ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే ఏ డిస్టిక్ లో అయితే ఉన్నారో, ఏ డిస్టిక్ లో మీరు ఏ బ్యాంకుకి దగ్గర ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ చేయొచ్చు. ఏంటంటే ఈ ఎంట్రీ ఫామ్ అనేది మీ మొబైల్లో ఓపెన్ అయిన తర్వాత సెలెక్ట్ యువర్ డిస్టిక్ అని అడుగుతుంది. ఓకే, సెలెక్ట్ యువర్ డిస్టిక్ అనేటువంటి ఆప్షన్ అనేది వస్తుంది. సో మీరు ఏ డిస్టిక్ లో మీరు చలాన్ తీయాలి అనుకుంటున్నారో ఆ డిస్టిక్ నేమ్ మీరు అక్కడ క్లిక్ చేయగానే వరుసగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే చూడండి. ఏపీ వాళ్ళకు మన చలాన్ అనేది లేదు. సో అక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంది. తెలంగాణ వాళ్ళకే చెప్తున్నది. సెలెక్ట్ యువర్ డిస్ట్రిక్ట్ అనేటువంటి ఈ టైటిల్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు మొత్తం 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఆ నేమ్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీ జిల్లా ఏది లేదా మీరు ఏ జిల్లాకి దగ్గరలో ఉన్నారు అనేటువంటి ఆ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దాదాపు మీ సొంత జిల్లాలోనే మీరు ఉంటారు కాబట్టి మీ జిల్లా మీద మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ జిల్లా మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తున్నారో మళ్ళీ మీ జిల్లాలో ఎక్కడెక్కడ చలాన్ బ్యాంక్ ఉంది అనేటువంటి డీటెయిల్స్ కూడా అక్కడ డిస్ప్లే అవుతూ కొన్ని బ్యాంకు యొక్క పేరు చూపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మహబూబాబాద్ జిల్లా ఉంది. మహబూబాబాద్ జిల్లాలో మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ మహబూబాబాద్ లోకల్ బ్యాంక్ చూపిస్తుంది. అదేవిధంగా మరిపేడ బ్యాంక్ చూపిస్తుంది. సో అలా ప్రతి జిల్లాకి కనీసం 3-4 బ్యాంకులు అనేది చలానా ట్రెజరీ బ్యాంకులు అనేది ఉంటది. మీరు ఈ చూపించినటువంటి లిస్ట్ లో మళ్ళీ మీకు ఏ బ్యాంకు దగ్గర ఉంది అనేది చూసి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ ఫీజు పే చేసిన తర్వాత అప్లికేషన్ ఆన్లైన్ అయిన తర్వాత వెళ్ళి మీ డిస్ట్రిక్ట్ డిఓ ఆఫీస్లో ఆ కాపీ ఇచ్చి రావాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ డిఓ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉంటుంది. కాబట్టి మీరు బ్యాంకు చలాన్ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ సెలెక్ట్ చేసుకొని జిల్లా హెడ్ క్వార్టర్లోనే మీరు ఆ యొక్క పేమెంట్ చేసినట్లయితే మీరు అక్కడే ఫీజు కట్టి అక్కడే డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేసి రావచ్చు. సో కొంత మీకు ఈజీ అవుతుంది అని చెప్తున్నాం. ఏ బ్యాంకులో పే చేసినా కూడా ఆ రిసిప్ట్ అనేది చెల్లుతుంది, అది యాక్సెప్ట్ అవుతుంది. కానీ మీరు బ్యాంకు కోసం ఒక దగ్గరికి వెళ్ళి మళ్ళీ డిఓ ఆఫీస్లో ఇవ్వడానికి ఇంకో దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఒకే దగ్గర మీరు 2 పనులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ లో అయితే ఉంటున్నారో, ఏ డిస్ట్రిక్ట్ లో ఎగ్జామ్ రాస్తున్నారో చలానా కూడా ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఏం అడుగుతుంది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మీ పేరు అడుగుతుందండి. రిమిటర్స్ నేమ్ అనేసి మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. రిమిటర్స్ నేమ్ అంటే ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో, ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ పేరు. ఇక్కడ మీరు క్యాండిడేట్ నేమ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు మీ పేరు ఎంటర్ చేయండి. ఎస్ఎస్సిలో ఉన్నటువంటి సర్నేమ్ తోనే మీరు ఎస్ఎస్సిలో ఉన్న విధంగా మీ పేరు అనేది ఎంటర్ చేయండి. ఎందుకంటే లేడీస్ చాలా మంది ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ సర్నేమ్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఏ పేరుతో వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయాలనే కన్ఫ్యూజన్ ఉన్నారు.
ఎవరైనా సరే జెంట్స్ అయినా లేడీస్ అయినా సరే యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ నేమ్ ఇవ్వండి, సర్ నేమ్ తో సహా నేమ్ ఇవ్వండి, ఫాదర్ నేమ్ లాంటిది అవసరం లేదు. తర్వాత ఇంకా ఇక్కడ ఏమడుగుతుంది, మీ అడ్రస్ అడుగుతుందండి. అడ్రస్ లో జస్ట్ మీ మండల్ లేదా మీ డిస్టిక్ నేమ్ ఇవ్వాలి, ఏది వద్దు. మండల్, విలేజ్, ఆ తర్వాత ఏంటది పిన్ కోడ్, ఇవన్నీ అవసరం లేదు. ఒకవేళ ఎంటర్ చేసినా తప్పేం కాదు. ఓకే, ఎంటర్ చేసినా తప్పేం కాదు. వీలైతే మీ మండల్ నేమ్ ఇవ్వండి, సంథింగ్ ఏదో మీ మండల్ నేమ్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. స్పెషల్ క్యారెక్టర్స్ ఏది కూడా ఎంటర్ చేయొద్దు. లైక్ ఫుల్ స్టాప్ కావచ్చు, కామా కావచ్చు, స్పేస్ కావచ్చు, ఇస్తే తీసుకోదు. కాబట్టి ఓన్లీ నేమ్ ఎంటర్ చేయండి. అది క్యాపిటల్ లో చేస్తే బెటర్, క్యాపిటల్ లెటర్స్ అయితే బెటర్. నెక్స్ట్ వచ్చేసి మీరు పర్పస్ అడుగుతుందండి. ఏ పర్పస్ అడుగుతుంది అంటే, మీరు ఈ ఎగ్జామ్ ఫీజు లేదా మీరు కట్టేటువంటి అమౌంట్ దేనికోసం కడుతున్నారు అనేది దాని అర్థం. పర్పస్ అనేది ఏదైతే ఉందో మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. లోయర్ గ్రేడ్ అండ్ హయ్యర్ గ్రేడ్ అని మనకి 2 రకాల గ్రేడ్స్ ఉంది. లోయర్ గ్రేడ్ రాసే వాళ్ళు ఫస్ట్ లోయర్ గ్రేడ్ అని రాయాలి. ఇక్కడ లోయర్ గ్రేడ్ దేనికోసం రాస్తున్నారు, మనకి 2 రకాల కోర్స్ ఉంది. డ్రాయింగ్ ఉంది, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ ఉంది. సో మీరు లోయర్ లో ఉండి డ్రాయింగ్ చేస్తున్నట్టయితే లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ అని రాయండి. ఓకే, లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ అంతే. అక్కడ ఇంకా వేరే ఏది రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు హయ్యర్ అయినట్లయితే హయ్యర్ గ్రేడ్ డ్రాయింగ్ అని రాయండి. ఓకే, హయ్యర్ గ్రేడ్ డ్రాయింగ్ అని రాయండి. లేదు మీరు టైలరింగ్ వాళ్ళు అయితే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ ఎవరైతే ఉన్నారో క్రాఫ్ట్ టీచర్స్ కి వీళ్ళు ఎలిజిబుల్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోయర్ వాళ్ళైతే లోయర్ గ్రేడ్ ఈ డ్రాయింగ్ అనే దగ్గర టైలరింగ్ అని ఎంటర్ చేయండి. టైలరింగ్ అనేసి ఎంటర్ చేయండి. సో టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ అని ఎంటర్ చేయాలి. హయ్యర్ వాళ్ళైతే హయ్యర్ గ్రేడ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ అనేసి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ అడుగుతుందండి. ఏంటది అమౌంట్ అనేది ఇక్కడ అడుగుతుంది. మీరు ఎగ్జామ్ ఫీజు కదా, ఈ రోజున్న డేట్ ప్రకారం మనకి ఏంటంటే 3rd డిసెంబర్ వరకు ఎటువంటి ఫైన్ లేకుండా మనకి ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. సో ఈ 3rd లోపు ఏదైతే ఎగ్జామ్ ఫీజు ఉందో ఆ ఎగ్జామ్ ఫీ అమౌంటే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిసెంబర్ 3rd లోపు లోయర్ డ్రాయింగ్ వాళ్ళకి 100 రూపీస్ ఉంది, హయ్యర్ డ్రాయింగ్ వాళ్ళకి 150 రూపీస్ ఉంది, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ వాళ్ళకి 150 ఉంది, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ వాళ్ళకి 200 ఉంది. మీరు 3rd డిసెంబర్ లోపు ఈ యొక్క చలానాది చేసినట్లయితే మనం ఏం చేయాల్సి ఉంటుంది, లోయర్ డ్రాయింగ్ వాళ్ళు ఇక్కడ 100 రూపీస్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. లేదు మీరు హయ్యర్ టైలరింగ్ చేస్తున్నారు, సో హయ్యర్ టైలరింగ్ ఎంత ఉంది, 200 రూపీస్ ఉంది. నేను ఆల్రెడీ మీకు గ్రూప్ లో పంపిస్తున్నా. ఈ రోజు ప్రకారం మీ యొక్క గ్రేడ్ కి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది. అయితే మనకి 3వ తారీఖు వరకే వితౌట్ ఫైన్ తో ఉంది. తర్వాత మనకి మళ్ళీ 50 రూపాయల ఫైన్ యాడ్ చేస్తూ మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ ఒక వారం వరకు డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు 3 తర్వాత అంటే 4, 5 సంథింగ్ ఆ డేట్స్ లో మీరు ఆన్లైన్ ఈ చలానా తీసినట్లయితే ఈ లోయర్ వాళ్ళు అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, 100 + 50 150 రూపీస్ తీయాల్సి ఉంటుంది. ఇక్కడ 150 రూపీస్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏ డేట్ రోజు ఈ యొక్క చలానా ఫామ్ అనేది ఎంటర్ చేసుకుంటున్నారో ఆ డేట్ రోజు మీ ఎగ్జామ్ ఫీజు ఎంత ఉందో ఆ అమౌంట్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ అడుగుతుందండి. మొబైల్ నెంబర్ అడుగుతుంది. సరే మొబైల్ కి మీకు ఓటీపీ కానీ మెసేజ్ కానీ ఏం రాదు, జస్ట్ మీకు అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ లో అది భాగంగా అది అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సబ్మిషన్ చేస్తే కొన్ని కోడింగ్స్ అడుగుతుంది. డిడిఓ కోడ్ అని చెప్పేసి, అదే విధంగా సబ్ హెడ్ కోడ్ అని చెప్పేసి, మేజర్ హెడ్ కోడ్ అని చెప్పేసి మీకు కోడింగ్స్ అడుగుతుంది. దాదాపు 8 రకాల కోడ్స్ ఉంటుంది. లోయర్ డ్రాయింగ్ వాళ్ళకైనా హయ్యర్ డ్రాయింగ్ వాళ్ళకైనా
లోయర్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వాళ్ళకైనా, హయ్యర్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వాళ్ళకైనా, ఎవరికైనా సరే ఈ కోడింగ్స్ అనేది సేమ్ ఉంటుంది, చేంజ్ కాదు. సార్ నాది లాస్ట్ టైం లోయర్ అయిపోయింది, ఇప్పుడు హయ్యర్ చేస్తున్నా, కోడ్స్ మారుతుందా? మారదు. ఇవే కోడ్స్ మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ మాత్రమే మీరు లోయర్ చేస్తున్నారా, హయ్యర్ చేస్తున్నారా స్పెషల్ గా మెన్షన్ చేస్తాము. మీ ఎగ్జామ్ ఫీజు ఎంత ఉందా అనేది మెన్షన్ చేస్తాం. మీ పేరు మారదు, మీ అడ్రస్ మారదు, మొబైల్ నెంబర్ మారదు, ఇదంతా సేమ్ ఉంటుంది. ఈ రెండు మాత్రమే మీరు ఏ ట్రేడ్ ఉన్నారు, ఏ దానికోసం మీరు ఎగ్జామ్ ఫీ పే చేస్తున్నారు, ఇది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కోడింగ్స్ ఎలా, ఎక్కడ, ఏ కోడ్ మీరు ఎంటర్ చేయాలనేది కూడా నేను మళ్ళీ మీకు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో నేను పంపిస్తా, లేదా మన డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. లాస్ట్ టైం వీడియోలో చలానా ఎలా తీయాలి అనేది కూడా నేను ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా, సో దాన్ని కూడా చూడండి. ఓకే, ఇవన్నీ ఎంటర్ చేసి ఆ కోడ్స్ కూడా మీరు ఇచ్చిన తర్వాత మీకు అక్కడ సబ్మిషన్ బటన్ ఉంటుంది. ఆ సబ్మిషన్ బటన్ మీద మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుందండి. ఏంటది? పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ ఫైల్లో ఏముంటది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, అది చూడడానికి ఎలా ఉంటది అంటే, ఓన్లీ వన్ పేపర్, మనకి A4 పేపర్ ఏదైతుందో A4 పేపర్ లోనే మూడు భాగాలుగా ఇట్లా మార్క్ చేస్తూ మీకు కొన్ని డీటెయిల్స్ అనేది అక్కడ ఆటోమేటిక్ గా తీసుకొని ఈ ఫైల్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఏముంటది దీంట్లో చూసినట్లయితే, ఇక్కడ ఒరిజినల్ అని ఉంటది, ఇది ఒరిజినల్ అని ఉంటది, ఇది డూప్లికేట్ అని ఉంటది, ఇక్కడ వచ్చేసి ట్రిప్లికేట్ అని ఉంటది. సో దీంట్లో మీ పేరు ఉంటుంది, మీరు ఇందాక ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ప్రింట్ అయి వస్తుందని. మీ పేరు ఉంటుంది, మీరు ఏ పర్పస్ ఎగ్జామ్ ఫీజు కడుతున్నారు, ఎంత కడుతున్నారు, మీ అడ్రస్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, ఈ ఒక బాక్స్ ఉంటది. ఈ బాక్స్ లో మీరు సిగ్నేచర్ చేయాలి. ఓకే, ఇక మూడు కూడా సేమ్ డీటెయిల్స్ తో ఈ ఒక పేపర్, ఒకే పేపర్ మీకు డౌన్లోడ్ అవుతుంది. అయితే మరి ఒకే డీటెయిల్స్ మూడు భాగాలుగా ఎందుకు వస్తుంది అంటే, మీరు ఈ యొక్క ఫామ్ ఏదైతే ఉందో దీన్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని మీరు ఏ బ్యాంక్ మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో అది గుర్తుపెట్టుకోండి. ఏ డిస్ట్రిక్ట్ పేరు పెట్టుకున్నారో, అక్కడ ఏ జిల్లా అంటే సంథింగ్ మనకి ఆ జిల్లాలో ఇంకా ఏదైనా మండల్ చూజ్ చేసుకుంటే ఆ మండలంలో ఉన్న బ్యాంకుకే వెళ్ళాలి, లేదా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పెట్టుకుంటే ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న SBI బ్యాంకుకి వెళ్ళాలి. ఈ ఫామ్ తీసుకొని మీరు వెళ్ళాలి. ఎప్పటిలోపు వెళ్ళాలి? 48 గంటల లోపు మీకు ఈ పేపర్ పనిచేస్తుంది. సార్ ఇవాళ నేను ఏదో పని మీద రోడ్డుకి వచ్చిన, నేను ఆ చలానా అయితే డౌన్లోడ్ చేసిన, కానీ నాకు ఈ రోజు పేమెంట్ చేయడం వీలు కాలేదు, బ్యాంకు పోవడం వీలు కాలేదు, రేపు కూడా వీలు కాదు, మనకి ఎట్లా 3వ తారీఖు దాకా లాస్ట్ డేట్ ఉంది కదా, 2 రోజుల తర్వాత పోతా అంటే ఈ పేపర్ చెల్లదు. మళ్ళీ కొత్త పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తూ మీరు బ్యాంకుకి వెళ్ళడానికి ఒక రోజు ముందా అదే రోజా మొత్తానికైతే మళ్ళీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తూ మళ్ళీ ఒక పేపర్ తీసుకోవచ్చు. ఇట్లా ఎన్నైనా తీసుకోవచ్చు. అంతేకాని 3 రోజుల కింద పేపర్ డౌన్లోడ్ చేసిన పేపర్ తీసుకెళ్లి దాని మీద చేయడానికి ఇది యాక్టివ్ లో ఉండదు. 48 అవర్స్ తర్వాత మీకు ఈ పేపర్ అనేది పని చేయదు. అయితే ఇక్కడ ఇంకో డౌట్, నేను ఈ రోజు ఈ చలాన్ని డౌన్లోడ్ చేసుకున్నా, మొత్తానికి ఇంటర్నెట్ లో నాది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది, డౌన్లోడ్ చేసుకున్నా, నాకు వీలైంది పోయి బ్యాంకులో పేమెంట్ కూడా చేసిన, మరి నేను ఇవ్వడం 3 రోజుల తర్వాత DO ఆఫీస్ లో ఇస్తా, 4 రోజుల తర్వాత DO ఆఫీస్ లో ఇస్తా, ఓకేనా సార్ అంటున్నారు. నిజమే, మీకు ఏంటిది వితౌట్ ఫైల్ తోని 3వ తారీఖు 11వ నెల 2024 వరకు మీకు లాస్ట్ డేట్ అనేది ఉంది. సో ఈ 3వ తారీఖు 11వ నెల 2024 వరకు ఎప్పుడైనా మీరు ఇవ్వచ్చు. ఎప్పుడు? పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత. మళ్ళీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇది 1 ఇయర్ పాటు యాక్టివ్ లో ఉంటది. అది మళ్ళీ రిజెక్ట్ అవ్వడం కానీ, లేదా ఇంకా ఏదో దాన్ని చెల్లకపోవడం కానీ అట్లాంటిది ఏమీ ఉండదు. అయితే 3వ తారీఖు లోపు మీరు ఏం చేయాల్సి ఉంటుంది, దీన్ని తీసుకెళ్లి మీ అప్లికేషన్ మళ్ళీ ఆన్లైన్ చేసుకోవాలి. బ్యాంక్ లో పేమెంట్ చేసినంత మాత్రాన మీరు కంప్లీట్ చేసినట్టు కాదు. ఏం చేయాలి, ఈ యొక్క ఒరిజినల్ మీకు ఈ ప్రింట్అవుట్ బ్యాంక్ లో పేమెంట్ అయిన తర్వాత ఇక్కడ చలానా నెంబర్ అని ఇక్కడ ఒక నెంబర్ వస్తుందండి. ఏ డేట్ రోజు మీరు చలానా తీసిరో ఆ డేట్ తో పాటు మీకు ఒక చలాన్ నెంబర్ అనేది వస్తుంది, ఈ ప్లేస్ లో ఉంటది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అంటే మీరు ఫీజు కట్టిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తూ మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తూ
మీరు 10th తోనా 7th పాస్ తోనా ఏదైతే మీరు ఆన్లైన్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్ని కలిపి మళ్ళీ బోర్డుకి ఎస్ఎస్సి బోర్డులో మన కోర్స్ ఏదైతే ఉందో లోయర్ గ్రేడా హయ్యర్ గ్రేడా మనం టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు చేస్తున్నాం కదా ఆ యొక్క బోర్డుకి మీరు అప్లికేషన్ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. చలానా ఆన్లైన్ ఒకసారి చేయాలి, బ్యాంక్ లో పేమెంట్ చేయాలి, సింపుల్ అంతే. ఇదంతా గుర్తుపెట్టుకోకండి. చలానా ఆన్లైన్ చేసుకొని ఆ ఫామ్ తీసుకెళ్లి బ్యాంక్ లో పేమెంట్ చేయాలి. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి చూద్దాం. చూద్దాం. దీనికంటే ముందు మీరు అప్లికేషన్ ఇప్పుడు ఆన్లైన్ చేయడానికి వెళ్తున్నారు. ఇది ఇంటర్నెట్ నుంచి చేస్తేనే బెటర్ అండి. మీరు బ్యాంక్ లో పేమెంట్ చేసే రోజు మీరు మీ ఎస్ఎస్సి జిరాక్స్, ఆధార్ జిరాక్స్, దాంతో పాటు మీకు సరే ఎస్ఎస్సి ఆధార్ ఈసారి ఏంటంటే గెజిటెడ్ సిగ్నేచర్ అడుగుతున్నారు, అటెస్టేషన్ అడుగుతున్నారు. మీరు వెళ్ళడానికి ముందే ఈ జిరాక్స్ మీద అటెస్టేషన్ చేయించుకొని వెళ్ళండి. బ్యాంక్ లో పేమెంట్ అయిన వెంటనే పక్కన ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఈ డీటెయిల్స్ తీసుకుంటూ మనం అప్లికేషన్ ఆన్లైన్ చేయాలి. ఈ అప్లికేషన్ ఆన్లైన్ చేయడం ఎలా అనేది కూడా నేను మళ్ళీ మీకు వీడియో పంపిస్తా. అంటే ఆల్రెడీ మీకు మన గ్రూప్ లో పెట్టడం జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి. జస్ట్ ఎంత ఏ వీడియో అయినా 5-10 నిమిషాల మధ్య ఉంటుంది. మీకు చాలా క్లారిటీ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ డీటెయిల్స్ రాంగ్ ఎంటర్ చేసినా తర్వాత మళ్ళీ ఎస్ఎస్సి బోర్డు దాకా వెళ్ళాల్సి ఉంటుంది దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి. ఇదంతా వద్దు అనుకుంటే ఒకసారి మన వీడియోస్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. ఇంటర్నెట్కి వెళ్ళిన తర్వాత దీని ప్రకారం చేసుకుంటే అయిపోతుంది, సింపుల్. ఓకే, అప్లికేషన్ ఆన్లైన్ చేయడానికి వెళ్తున్నాం. ఏమేమి తీసుకెళ్తున్నాం? ఎస్ఎస్సి, ఆధార్, ఇంకా మనం బ్యాంక్ లో పేమెంట్ చేసినటువంటి చలాన్ ఫామ్. ఓకే, ఈ 3 కూడా తీసుకెళ్తున్నాం. ఇందాక మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా. మనకి బ్యాంక్ లో పేమెంట్ చేయడానికి చలాన్ ఇట్లా 3 భాగాలు వస్తుందని చెప్పిన కదా. పేమెంట్ చేసిన తర్వాత ఇది మొదటి 2 వాళ్ళ దగ్గరే తీసుకుంటారు. ఇక్కడి వరకు కట్ చేసి మీకు ఒక ఒరిజినల్ అనేటువంటి ఈ విభాగం ఏదైతే ఉందో, థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మాత్రమే మీకు ఇస్తారు. స్టాంప్ వేసి సిగ్నేచర్ వేసి ఇస్తారు. ఈ ఒక్క రిసిప్టే ఇక్కడ చలానా ఫామ్ అని చెప్తున్నా. ఓకే, చలానా ఫామ్ అని చెప్తున్నా. సో చిన్న రిసిప్టే ఇచ్చిన్నారు సార్, మళ్ళీ అది కట్ చేసిర్రు, అది చెల్లుతుందా చెల్లదా అనే డౌట్స్ ఏమొద్దు. మీకు చలాను బ్యాంక్ లో పేమెంట్ అయిన తర్వాత ఓన్లీ ఒక రిసిప్ట్ కట్ చేసి ఇస్తారు. ఈ 3 మీ దగ్గర ఉండాలి. ఓకే, దీంతో పాటు మొబైల్ నెంబర్. ఓకే, ఇవి మీ దగ్గర ఉండాలి. సరే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు అదే రోజు సబ్మిషన్ చేయాలి కాబట్టి వెళ్ళడానికి ముందే అటెస్టేషన్ చేయించుకోండి తెలిసిన వాళ్ళతోని. గ్రీన్ పెన్ సిగ్నేచర్ తోని ఒక స్టాంప్ వేస్తారు తెలిసిన వాళ్ళతోని. జిరాక్స్ మీద ఒరిజినల్ అవసరం లేదు. ఈ 2 తీసుకెళ్ళండి. మనం మళ్ళీ ఏం చేస్తున్నాం? ఇంటర్నెట్కి వెళ్తున్నాం. వీటితో పాటు ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి ఇవ్వండి, వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. ఫోటో ఉండాలి. అది కలర్ ఫోటో అయినా కావచ్చు, బ్లాక్ అండ్ వైట్ అయినా కావచ్చు. స్కాన్ చేసుకొని మీకే ఇచ్చేస్తారు. ఫోటో వాళ్ళు తీసుకోరు, అది అప్లోడ్ చేయడానికి మాత్రమే. ఓకే, ఇంటర్నెట్కి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ బిఎస్సి టిఎస్, ఓకే, లేదా TSBSE. ఈ TSBSE అంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని అర్థం అండి. ఓకే, TSBSE అనేటువంటి గూగుల్లో వాళ్ళు ఎంటర్ చేస్తారు. ఈ యొక్క అప్లికేషన్ మనము ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమడుగుతుంది? మీ ఫోటో అప్లోడ్ చేయమంటుంది, మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయమంటుంది. ఇవన్నీ ఇంటర్నెట్ వల్ల తెలుసు, వాళ్ళు చేస్తారు. మీరు జస్ట్ వాళ్ళకి ఇచ్చి నాకు ఈ అప్లికేషన్ చేయండి అంటే సరిపోతుంది. ఎస్ఎస్సి ప్రకారం మీ డీటెయిల్స్, మీ ఫాదర్ నేమ్, మీ ఆధార్ నెంబర్. ఇక్కడ ఇంకోటండి, ఆధార్. సార్ నాకు మ్యారేజ్ అయింది, నా ఎస్ఎస్సిలో మా అమ్మ వాళ్ళ ఇంటి పేరుతోని నా పేరుంది. ఆధార్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను మార్చుకున్నా. మరి ఇక్కడ నేను ఏ పేరు ఇవ్వాలి? మరి నా ఎస్ఎస్సిలో ఒక విధంగా ఉంది, ఆధార్లో ఒక విధంగా ఉంది. ఇది యాక్సెప్ట్ అవుతుందా? ఓకే, నో ప్రాబ్లం. అప్లికేషన్ అంతా కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారమే డీటెయిల్స్ ఇవ్వాలి. ఆధార్లో ఉన్న పేరుకి సంబంధం లేదు, ఆధార్ నెంబర్ మాత్రమే ఇక్కడ అవసరం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే రెండోది, ఆధార్లో ఏ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ లో ఉన్న డిఓ ఆఫీస్ లో మీ అప్లికేషన్ సబ్మిషన్ చేయండి. ఓకే, ఆధార్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే,
ఇది మనం ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఏం అడుగుతుంది, మీరు మేల్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, మీరు లోయర్ గ్రేడా హయ్యర్ గ్రేడా అని అడుగుతుంది. ఇది మీరు లోయర్ వాళ్ళ, లోయర్ అయితే లోయర్, డ్రాయింగ్ టైలరింగ్, డ్రాయింగ్ అయితే డ్రాయింగ్, టైలరింగ్ అయితే టైలరింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ చలానా డీటెయిల్స్ అడుగుతుందండి. మీరు ఆల్రెడీ ఇక్కడ మనకి బ్యాంక్ లో పే చేసిన రిసిప్ట్ మీ దగ్గర ఉంది కదా, చలానా నెంబర్ అడుగుతుంది. ఆ చలానా నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఏ డేట్ రోజు మీరు చలానా పేమెంట్ చేసిరో అది అడుగుతుంది. ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఎంత అమౌంట్ పే చేసిరో అనేది కూడా ఆటోమేటిక్ గా చూపిస్తుంది పేమెంట్ అయితే. ఒకవేళ మాన్యువల్ గా మీకు చూపించినట్టయితే మీకు అమౌంట్ ఇక్కడ ఎంత ఉందో అంతా ఎంటర్ చేయండి. ఇది అవసరం లేదు, ఈ ఆప్షన్ ఉంటది ఆటోమేటిక్ గా. ఆ డేట్ రోజు ఎంత అమౌంట్ ఉంటుందో అక్కడ ఇది డిస్ప్లే అవుతుంది. ఈ రెండు డేట్ ప్లస్ నెంబర్ మాత్రమే మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ అప్లికేషన్ చేసేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేయకూడదు. 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి. అడ్రస్ లాంటిది అయితే ఒకవేళ మనం అనుకోకుండా సబ్మిషన్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సబ్మిషన్ అయిపోతే ఎడిట్ చేసుకొని మళ్ళీ అడ్రస్ లాంటిది చేంజ్ చేసుకోవచ్చు. కానీ డేట్ ఆఫ్ బర్త్ మారదు, ఆధార్ నెంబర్ మారదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మళ్ళీ మీకు ఏమవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా బోర్డుకి సబ్మిట్ అవుతూ మీకు ఒక PDF డౌన్లోడ్ అవుతుంది. మళ్ళీ ఒక అప్లికేషన్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఏం చేశారు, ప్రింట్అవుట్ కాపీ తీసుకోండి. ఈ ప్రింట్అవుట్ కాపీ ఒకటి, మీరు ఆల్రెడీ ఒరిజినల్ చాలాన్ రిసిప్ట్ మీ దగ్గర ఉంది కదా, ఒరిజినల్ చాలాన్ రిసిప్ట్ మీ దగ్గర ఉంది కదా, ఈ రిసిప్ట్ ఒకటి, అంటే 2, ఇప్పటికే 2. నెక్స్ట్ థర్డ్ వన్ ఏదైతే ఉందో SSC జిరాక్స్, SSC జిరాక్స్. ఫోర్త్ వన్ ఏంటది, ఆధార్ అండి. ఫోర్త్ వన్ ఆధార్ కాపీ. ఇవన్నీ కూడా జిరాక్సే ఉంటది. సో ఈ నాలుగిటిలో దీని మీద అటెస్టేషన్ ఉంటది. ఈ 2 ఒరిజినల్ ఇస్తాం కాబట్టి అటెస్టేషన్ లేదు. ప్రింట్అవుట్ తీసుకున్న దగ్గర ఒక దగ్గర మీ సిగ్నేచర్ ఉంటది, అక్కడ మీ సిగ్నేచర్ చేయండి. ఓకే, ఈ 4 తీసుకొని పిన్ చేసి ఇదంతా కలిపి ఒక సెట్ అవుతుంది. ఈ 4 మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఒక జిరాక్స్ సెట్ కూడా తీసుకోండి. మీ దగ్గర కూడా ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా, మీకు నా అప్లికేషన్ ఇది, నా చలానా ఇది, నేను ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తూ మీకు సబ్మిషన్ చేసిన అనడానికి మీ దగ్గర ఒక ప్రూఫ్ ఉండాలి. కాబట్టి మీరు ఈ 4 కాపీస్ ఏదైతే ఉందో ఈ 4 కాపీస్ ఒక పిన్ చేయండి. కొన్ని డిస్ట్రిక్ట్స్ లో క్యాస్ట్ కూడా అడుగుతున్నారు. యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, రెసిడెన్సీ కానీ అడగలేదు, అది ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళకి తెలియక అడుగుతున్నారు. ఒకవేళ ఉంటే అది కూడా వాటికి అటాచ్ చేస్తూ తీసుకపోండి. ఉంటే లేదు కానీ వాళ్ళు అడుగుతున్నారు. మీరు మీ దగ్గర నోటిఫికేషన్ ఉంది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఉంది, సార్ మాకు ఈ 4 మాత్రమే ఇక్కడ సబ్మిషన్ చేయమన్నారు, సో ఈ 4 మాకు దగ్గర ఉంది, మీరు చేయమని చెప్పండి. అవసరమైతే వాళ్ళు SSC బోర్డుకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటారు తీసుకోవాలా వద్దని. తీసుకోవాల్సిందే, ఎందుకంటే క్యాస్ట్ మనకి ఫీజు SC ST BCలకు ఏమైనా తక్కువ ఉంది అంటే క్యాస్ట్ అటాచ్ చేయాలి ప్రూఫ్ కోసం. SC ST BC OC అందరికి సేమ్ ఫీజు ఉంది. ఓకే, క్యాస్ట్ పరంగా ఫీజులో ఎటువంటి రిలాక్సేషన్ లేదు, ఎగ్జంప్షన్ లేదు. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ సరే అక్కడ డిస్కషన్ ఎందుకు, ఉంటే యాడ్ చేయండి బెటర్. లేదు అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి, సార్ ఆ నోటిఫికేషన్ ప్రకారం లేదు, అవసరం లేదు అనేది చెప్పి ఈ 4 వాళ్ళకి ఇచ్చిన రోజు మళ్ళీ మీరు ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇచ్చిన రోజు ఏం చేస్తారు అని అంటే ఈ కాపీ అంతా కలిపి 4 కాపీస్ కలిపి ఒక సెట్ లాగా పిన్ చేసారు కదా, మీరు కూడా ఒక ఎక్స్ట్రా సెట్ మీ దగ్గర జిరాక్స్ ఉంది కదా, ఆ జిరాక్స్ మీద రిసీవ్డ్ కాపీ తీసుకోండి. అలానా డేట్ రోజు ఇచ్చినామని చెప్పేసి అక్కడ ఎవరైతే మీ యొక్క DO ఆఫీస్ లో ఈ కాపీ రిసీవ్ చేసుకున్నారో ఆయన మీకు సిగ్నేచర్ చేసి ఒక స్టాంప్ వేసి డేట్ వేసి ఇస్తారు, రిసీవ్డ్ అని చెప్పేసి ఇస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు ఒక్కొక్కరికి ఆల్ టికెట్ అనేది రాదు. ఎందుకు రాదు అంటే
ఇప్పుడు మీరు ఆన్లైన్ చేసింది మళ్ళీ వాళ్ళు డిఓ ఆఫీస్లో ఎక్కడికి ఎస్ఎస్సి బోర్డుకి ఫార్వర్డ్ చేయాలి. ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ జరిగినా ఆ ఫైల్ ఎక్కడైనా మిస్ అయినా అట్లాంటి ఏమన్నా జరిగితే రాదు. అది సరే వేలాది మందిలో ఎవరో ఒకరికి వస్తుంది. మనం దాంట్లో ఉండకూడదు, ఉన్నా మనకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అనుకుంటే రిసీవ్డ్ కాపీ ఉందంటే నేను మీకు ఆల్రెడీ సబ్మిషన్ చేసినాను. కాబట్టి డిఓ ఆఫీస్ వాళ్ళు దాన్ని బేరీజ్ చేసుకొని మళ్ళీ మనకి హాల్ టికెట్ ఇష్యూ చేస్తారు. అంతా జరగదు. రిసీవ్డ్ కాపీ అనేది మాత్రం ఉంటే మంచిదండి. సో ఇది మీ దగ్గర ఇవన్నీ తీసుకోవాలి. సార్ తీసుకున్నాం, ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఈ సెట్ ఏదైతే ఉందో మీ డిస్ట్రిక్ట్ డిఈఓ ఆఫీస్ దాదాపు నాకు తెలిసి ప్రస్తుతానికి అంటే కొన్ని జిల్లాలలో ఎక్కడైతే కొన్ని జిల్లాలలో కొత్తగా కలెక్టరేట్ ఆఫీసులు కట్టడం జరిగిందో ఈ కరీంనగర్ లాంటివి దగ్గర కలెక్టరేట్ ఆఫీస్ పక్కనే ఒక బిల్డింగ్ డిఓ ఆఫీస్కి కేటాయించడం జరిగింది మహబూబాబాద్ లాంటి ఏరియాలో. సో మీరు ఆ డిఓ ఆఫీస్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఇప్పుడు తీసుకున్నటువంటి ఆ సెట్ ఏంటది అప్లికేషన్ చాలానా ఎస్ఎస్సి ఆధార్ 4 కలిపి పిన్ చేసిన ఆ కాపీ అది ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి డిఓ ఆఫీస్లో ఇవ్వాలి. డిఓ ఆఫీస్లో ఇవ్వడంతో మీ యొక్క ఎగ్జామ్ ఫీజు అనేది సక్సెస్ఫుల్గా మీరు పే చేసినట్టు అవుతుంది. చలానా కట్టి మీ దగ్గర పెట్టుకున్నా మీకు హాల్ టికెట్ రాదు. అప్లికేషన్ ఆన్లైన్ చేసారు కానీ డిఓ ఆఫీస్లో ఇవ్వలేదు, హాల్ టికెట్ రాదు. ఈ 2 అక్కడ ఇవ్వాల్సిందే. ఓకే, ఈ 2 ఇచ్చిన తర్వాత ఇక మీరు చేయాల్సింది ఏం లేదు. మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. జనరల్గా మనకి ఫిబ్రవరి మంత్ ఎండ్ ఆ టైంలో ఎగ్జామ్స్ ఉంటుంది కాబట్టి మీ ప్రాక్టీస్ అనేది కూడా కంటిన్యూ చేయండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది చలానాకి పోవడం, బ్యాంకు పోవడం, డిఓ ఆఫీస్ పోవడం ఇదంతా తిరగడం ఏంది, మాకు ఇబ్బంది ఉంది అనేసి అదొక ఏదో అంటే ఇబ్బంది లాగా అనుకుంటున్నారు. నిజమే సార్, ప్రాక్టికల్గా కొంత ఇబ్బంది ఉన్న మాట నిజమే. ఎందుకంటే డిఓ ఆఫీస్ వెళ్ళాలి, బ్యాంక్ వెళ్ళాలి, ఇదంతా కొంత ప్రాసెస్ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి కోర్సు రేపు డిఎస్సి అదేవిధంగా గురుకుల టీచర్స్ లేడీస్ అయితే కస్తూర్బా స్కూల్స్లో కూడా ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేయడానికి మీకు అర్హత కలిగినటువంటి కోర్స్ అండి అది. ఓకే, అది చాలా చిన్న ఏదో మీరు ఇంటి దగ్గర ఉండి కోర్స్ కంప్లీట్ చేస్తున్నాము, ఎగ్జామ్స్కి అటెండ్ అయితే సరిపోతుంది, 40 రోజుల్లో ట్రైనింగ్ పూర్తి అవుతుంది, ఇవన్నీ చాలా హ్యాపీ అనిపించేది కదా. సో ఇంత హ్యాపీ న్యూస్ మీరు తీసుకున్నప్పుడు 1 డే అది హాఫ్ డేలో మీరు చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా కలిపి. ఎందుకు అంటే ఇది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకే హాల్ టికెట్ వస్తుంది, వాళ్ళే కోర్సులో మీరు జాయిన్ అయినట్టు లెక్క. కాబట్టి అంత మంచి కోర్సు మీరు చేస్తున్నారు. ఈ కోర్సుతో వచ్చే సర్టిఫికేట్ ఏదైతే ఉందో బిఈడి సర్టిఫికేట్ కంటే వాల్యుబుల్ అని నేను చెప్పగలుగుతా. ఎందుకు అంటే ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి టెట్ అవసరం లేదు. ఓకే, టెట్ లేకుండా వీళ్ళు డిఎస్సి రాయొచ్చు. అదేవిధంగా గురుకుల టీచర్స్ అయితే టెట్ అవసరం లేదు, ప్రిలిమ్స్ అవసరం లేదు, డైరెక్ట్ మెయిన్స్ రాసుకోవచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీరు ఒక బీఈడి కంటే బెటర్ కోర్సు చేస్తున్నప్పుడు ఈ చిన్న రిస్క్ అనేది చేయాల్సిందే, తప్పదు. అయితే మీకు ఇంకొక హ్యాపీ న్యూస్ అనేది ఇక్కడ ఇవ్వగలుగుతా, క్యాండిడేట్ అవసరం లేదు. ఓకే, బ్యాంకుకి వెళ్ళడానికి కానీ డిఓ ఆఫీస్కి వెళ్ళడానికి కానీ క్యాండిడేట్ అవసరం లేదు. మీ ఫ్రెండ్సా లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్సా ఎవరో ఒకరు వెళ్ళి ఇదంతా చేయొచ్చు. క్యాండిడేటే వెళ్ళాలి మస్ట్ అండ్ షుడ్ అని నేనేం చెప్పట్లేదు. రెండోది, మీరు ఒక గ్రూప్గా ఒక 4 ఉన్నారు, 3 ఉన్నారు, ఎవరో ఒకరు అందరికి కలిపి చేయొచ్చు. చలానా కూడా ఎవరిది వాళ్ళు తీసుకొని ఆ 4 పట్టుకొని ఒకరే వెళ్ళి పే చేయొచ్చు. అప్లికేషన్ కూడా అతనే చేయించి అవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి రావచ్చు. కాబట్టి ఈ చిన్న ప్రాసెస్ అనేది చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, చలానా ఎలా తీయాలి, ఎక్కడెక్కడ ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అనే ఒక వీడియో మీకు పంపిస్తా దీని తర్వాత, లేదా ఈ కింద మీకు టెక్స్ట్ మెసేజ్లో ఆ లింక్ ఇస్తా. అదేవిధంగా రెండో వీడియో ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి, అది కూడా ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, ఏ డీటెయిల్స్ ఎక్కడ ఎంటర్ చేయాలి అనే డీటెయిల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు హ్యాపీగా మీరు ఈ ఒక్క పని పూర్తి చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మనం మన వీడియో క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.